కంప్లీట్ మ్యాన్లో 10వ రోజు గురు శిష్యులు. ప్రకృతిలోని నిగూఢ రహస్యాలను, ఆధ్యాత్మిక మర్మాలను అభ్యాసపూర్వకంగా నేర్చుకోవడానికే గురువుకు తన్ను తాను ఆత్మార్పణ చేసుకునే విద్యార్థి శిష్యుడు. ఆ శిష్యుడిని స్వీకరించిన వాడే గురువు, మాస్టర్. నిజానికి వారిరువు వేరుకారు, ఏకాత్మ. గురు శిష్యుల్లో అరణ్య సంభాషణే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్పిరిచువల్ సొసైటీ వారి ధ్యాన కిరీటం ట్రెక్కింగ్ సంచిక. అందులో గురువు పత్రిసర్తో నా అనుభవాలను ఎక్కువగా రాశాను. ఆయన సంపర్కం ఎన్నో కొత్త విశేషాలనిచ్చింది, నిధి నిక్షేపాలను చూపింది. ఆయనతో గడుపుతుంటే అంతరాళాలలో రహస్యాలేవో విడిపోతున్నట్లు, కొత్త సమీకరణలు బలపడుతున్నట్లు అనిపిస్తుండేది. ఇంకా ఇంకా పూరించుకోవలసిన ఊపిరి పదే పదే గుర్తొస్తుండేది. విచిత్రం ఏంటంటే, నువ్వు నా డిసైపుల్ అని కానీ, నేను నీ గురువు అని కానీ ఆయన ఎప్పుడూ అనలేదు. నువ్వు నాకన్నా తక్కువ, నేను చాలా ఎక్కువని చెప్పలేదు. ఆధ్యాత్మికత్వం పాఠం చెప్తే వచ్చేది కాదని, అదో జీవన విధానమని కొన్నాళ్ళకు అర్థమైంది. అదో ప్రియుడు ప్రియురాలు సాంగత్యమని అవగతమైంది. అదో లవ్ అఫైర్. సత్యవ్రతుడై తన్ని తాను ఆత్మనిరూపణ చేసుకుని రియలైజ్ అయిన వాడే మాస్టర్. శిష్యుల్లో ఇంతటి లక్షణం లేకపోయినా మాస్టర్ను చేరాలన్న వినమ్ర లక్ష్యం ఉంటే చాలు. మాస్టర్ ఎప్పుడూ గాని ఫస్ట్ హ్యాండ్ సమాచారం, అంతేగాని అరువు తెచ్చుకునే అమ్మకం సరుకు కాదు. ఆయన జ్ఞానం స్వయం ప్రకాశం, అంతేకాదు ఆయనకి తాను మాస్టర్ అని ఎరుక ఉండదు. తన అస్తిత్వమే శిష్యులు. ఒక మాటలో శిష్యుల వికసిత రూప గుర్తింపే మాస్టర్. అయితే ఇలాంటి గురు శిష్యుల అనుబంధం పాశ్చాత్య దేశాల వారిలో తక్కువ. ఇక్కడ గురువుకున్న గౌరవం అపారం. గురువు హావభావాలు, కరచరణాల కదలికలు, పలుకులు, ప్రసంగం, నడక, గమనం, ఏకాంతం అన్నిట్లోనూ నేర్చుకోవాల్సిందేదో ఉందని తోస్తుంది. ప్రతి అడుగు కూడా జ్ఞాన సంచయంగానే అనిపిస్తుంది. విశ్వాస రాహిత్యం మాత్రం మాస్టర్కి పెనో అగర్త. భౌతిక మానసిక ప్రపంచానికి కనిపించని ఎన్నో గుప్త సంగతులను, మార్మిక మర్మగ్నతలను, కొంగొత్త సాహసోదంతాలను మాస్టర్ నుంచి పొందాలంటే ఆయన పట్ల అపార విశ్వాసం అవసరం. అట్లా అని అది మూఢనమ్మకం కారాదు. పత్రిజీ నాకు డబ్బులు, వస్తువులు, దుస్తులు, భవనాలు, ఉద్యోగాలు ఇవ్వలేదు. అయినా వాటికన్నా ఎన్నో రెట్లు విలువైన ఆయన మూర్తిమత్వ సంపదేదో నా అంతఃకరణాన్ని నింపింది. నా జీవితానికి ఇదో ఆశీస్సు. గురు శిష్యుల అనుబంధం హేతుకి నిలవదు. సమాజం ఆమోదించే సైన్స్ సాంకేతికతకు అందదు. అంత మాత్రాన లేదు అనగలమా? అనలేం. ఉందని చెప్పాలి అంటే పత్రిజీ లాంటి వారి గురు శుశ్రూష అవసరం. అందరికీ తెలుసు, ఉపనిషత్తులంతా ప్రధానంగా గురు శిష్య సంవాదమే. శిష్యుడు ప్రశ్న అయితే గురువు జవాబు, శిష్యుడు సందేహమైతే గురువు సమాధానం. పగలుంది కాబట్టి రాత్రి, రాత్రి ఉంది కాబట్టి వెలుతురు. గురుత్వం ఇస్తే వచ్చేది కాదు, అదో స్వయంభూవం. పూర్వం పాశ్చాత్య దేశాల్లో గురువును సేవించటం అదృష్టంగా భావించేవారు. ఆర్థిక పరంగా ఆలోచిస్తే ఆదాయం ఏమీ లేకపోవచ్చు, కానీ ఆ శిష్యుడు మాత్రం తన జీవితం ధన్యమైనట్లు పరవశం నొందేవాడు. శిష్యుల్ని సూర్యకాంతి పుష్పాలతో పోలుస్తుంటారు. సూర్యుడు ఎటు పయనిస్తే ఆ దిక్కుకు తమ తలను తిప్పుతుంటాయి. అవి సత్యమనే సూర్యబింబం ఎటు మళ్ళితే అటు దృష్టి సారించటం శిష్యుడి సహజ ప్రవృత్తి. ప్రేమార్థమైన గురువుల హృదయనాడి, లోకానికి పెద్ద కళా విభావరి, సుస్వర గీత రచన, వినూత్న అర్థాలు స్ఫురించే సంధ్య ప్రయోగం. గొంగళి పురుగును పంచవర్ణాల సీతాకోక చిలుగ్గా మార్చే రూప విక్రయ గురువు. దుమ్ము ధూళి మృతికతో తయారైన దేహానికి గాలి, నీడ, వెలుతుర్నిచ్చి సేద తీర్చే కల్పతరువే గురువు. గురువు అంటే సత్యం, శిష్యుడంటే అధ్యయనం. గురువు దైవమైతే శిష్యుడి ప్రార్థన. పూర్వం ఆ గురువును కలవటానికి రోజుల తరబడి ప్రయాణించి ఎన్నో ఇక్కట్లకు గురై ఇడుములు పడి ఎట్టకేలకు చేరుకునేవారు. ఆయనతో పెద్దగా మాట్లాడడమో ముచ్చట్లాడడమో జరగదు. ఆయన పర్వాలేదు, జస్ట్ ఆయన ప్రెజెన్స్, దర్శనం వారి సమస్త కష్ట నష్టాలను మైపరిపిస్తుంది. ఆయన సాన్నిధ్యము ఒంట్లో ఏదో కొత్త శక్తిని నింపుతుంది.
ఆయన అనుగ్రహ భాషణం తమలో ఏదో వినూత్న రాగాలాపన చేస్తుంది అంతే. వెంటనే కరాళ్ళు మోడ్చి దండం పెట్టుకుని తిరుగు ప్రయాణమైపోతారు. ఈ మార్మిక రహస్యాన్ని ఎంత గొప్ప పండితుడైనా వివరించగలరంటారా? వటమర్రి. ఆయన పురాతన మర్రిమాను. ఎందరో మనుషులు ఆ వటవృక్షం చల్లని ఛాయన గూళ్ళు కట్టుకున్నారు, కొంగొత్త దేహాలు నిర్మించుకున్నారు. శాఖోపశాఖలై విస్తరిలిన జ్ఞానం ఎందరో మహానుభావులకు భిక్ష పెట్టింది. మరెందరో మహనీయులు జాగృతికి చేయూతనిచ్చింది. కాని కరుణ రసార్థమైన సాధు ఫల విత్తనాలెన్నో నూతన జీవ కణాలకు ప్రాణదాన మొసిగాయి, దరిత్రిని ధ్యాన సమృద్ధి చేశాయి. అతనో కార్నివాల్. అక్కడి నుండి వలసపోతూ పుప్పొడిని మోసుకెళ్లిన భ్రమర కీటకాలు ఎన్నెన్నో పుష్ప సముచ్చాయాలు జీవితాలను ధన్యతమునర్చాయి. జీవితం నిండుగా ఉంది, కన్నుల పండుగగా ప్రవహిస్తోంది. కళ్ళు చెదిరే జలరంజక పక్షుల కలస్వనాలతో హృదయంగా ఉంది. ఇంతకన్నా ఆ మేరుమండలం నిరంతరం కొంగొత్త విషయ విజ్ఞానాన్ని అన్వేషిస్తూనే ధ్యాన సంపత్తికై తహతహలాడుతూనే ఉంటుంది. ఆపేక్షతో జీవన వేణువుని సదా గానం చేస్తూనే ఉంటుంది. అదో నిరంతర వయాసిస్, ముల్లోకాలు తిరిగే వాజ్రకత్వం, సృష్టి ధర్మాన్ని అనుసరించే ఋతుచక్రం. ప్రభాత వేదాంత కవితం. ప్రకృతి సైగలతో ఉరుములు ఉరిమినప్పుడు, మెరుపులు మెరిసినప్పుడు, మాయ చీకట్లు కమ్ముకున్నప్పుడు, వలవలా కురిసి కాలవలై పారే వర్షం నీటిలో ఒళ్ళు తడిచినప్పుడు దాని చిరునవ్వు లేస మాత్రమైనా చెరుగదు. స్నిగ్ధ గాంభీర్యం ఇసుమంతైనా వేడదు. దరిత్రి స్థితప్రజ్ఞత దానిది. మాయోపాయాలతో క్రోధ ప్రకోపాలతో సైతాన్ నిర్మార్ద నాట్యం చేసినప్పుడు ఓ బుద్బుద్ధ అయస్కాంత చప్పుడు మాత్రం వినవస్తుంది. ధార్మిక శీలత నిత్య నైష్టిక ప్రమాణాలతో పారమార్థిక వాసనతో విశుద్ధి రాగాలను ఆలపిస్తుంది. ధర్మచక్ర ప్రవర్ధనమై బాసిల్లుతుంది. ఆయా కాలాల మాతావేశాలు ఆవేశకావేశాలు గతి తప్పినప్పుడు, శృతి స్పృహ తప్పినప్పుడు జుమ్ మారుతంలా వాటిని దహించి వేస్తుంది. సత్యం సమరశీల నాదమై పరాక్రమిస్తుంది. అదో మార్మిక మర్రిమాను. ఆ వృక్ష కోవెలను వందనాలు. అందరూ రచయితలు కావాలి. ఎవరి ఎత్తుకేకు వారే కారకులు, ఎవరి ఎవరెస్ట్ అధిరోహణకు వారే కర్తలు. అదేవిధంగా ఎవరి స్వీయ పుస్తకానికి వారే రచయితలు. ఒకసారి బీహార్ రాష్ట్రం రాంచీలో జరిగిన పార్టిసిపేటరీ రూరల్ అప్రైజల్ PRA ఇంటర్నేషనల్ వర్క్షాప్కి అటెండ్ అయ్యాను. స్వచ్ఛంద సంస్థలకు పితామహుడు లాంటి రాబర్ట్ చాంబర్స్ మాకు PRA గురించి బోధ చేసేప్పుడు ఓ నలిగిపోయిన మాసిన పుస్తకాన్ని చూపాడు. అట్ట మీద ఏదో ముద్రించి ఉంది. పేజీలు తిప్పబోతుంటే నెక్స్ట్ ఏముంటుందా అని ఆతృతగా ఎదురు చూడసాగాం. 1, 2, 3 అతడు పేజీలు తిప్పాడు. ఖాళీ పుటలు మళ్ళీ తిప్పాడు. ఓహో, పుస్తకం అంతా ఖాళీ నోట్బుక్. అతడన్నాడు, ఎవరి PRAను వారే రాసుకోవాలి, ఎవరి జీవన పుస్తకానికి వారే రచయిత. పత్రిసర్ కూడా అదే మాట చెప్పేవారు. ప్రతి ఒక్కరూ తమ అనుభవాలతో కూడిన పుస్తకాలని లిఖించాలి, అందరూ రచయితలుగా మారాలి అనేది ఆయన ఆకాంక్షలో ఒకటి. ఎప్పటికి నెరవేరుతుందో ఏమో. తన్ని తాను అర్థం చేసుకోవటానికి, తన పరిణామశీలతను అంచనా వేసుకోవడానికి, రుజువర్తనకి స్వీయ డైరీ అవసరం. అందరూ ఆ దిశగా కృషి సల్పాలి. B+VE. బి పాజిటివ్ నా బ్లడ్ గ్రూప్ అయినా ఇక్కడ పాజిటివ్ ప్రవృత్తి గురించే నా ప్రస్తావన అంతా. సమస్త సన్నివేశాల పట్ల ఆశావాద దృక్పథం ఎనలేని మేలుకు శ్రీకారం. అన్నమయ్య గురించి మాట్లాడుతూ ఆ సినిమాని ఇంకా బాగా ఎలా తీసుంటే బాగుండేదో చెప్తున్నాను. వెంటనే పత్రిసర్ అందుకొని, రమ్యకృష్ణ కస్తూరిలు తమ భావను ఊహించుకొని సిగ్గుపడటం గురించి, చివరిలో భగవంతుడు అన్నమయ్య శ్రీనివాసుడి మధ్య సాగే రసవత్రమైన వాదోపవాదాల గురించి పరమ మనోజ్ఞంగా వివరించి అచ్చిరువందించారు. ఏ వ్యవహారమైనా సరే ఎన్నైనా ప్రతికూలాంశాలు ఉండనీగాక మనకెందుకు, మనకు కావాల్సింది పాజిటివ్ సంగతులు మాత్రమే. పాత్రలోని నీళ్లను వదిలి పాలను మాత్రమే పీల్చుకునే
రాయంచుల మంచి విషయాలను మట్టుకే స్వీకరించాలి. నెగిటివ్ ది హింసా ప్రవృత్తి, పాజిటివ్ ది హంసా ప్రవృత్తి. ఆధ్యాత్మిక శాస్త్రం. స్పిరిచువల్ సైన్స్ ఈజ్ ఓన్లీ అండ్ అల్టిమేట్ సైన్స్ ఇన్ హోల్ కాస్మస్ అనేది ఆయన రణనినాదం. పొలిటికల్ సైన్స్, అకల్ట్ సైన్స్, బయాలజికల్ సైన్స్, వాస్తు సైన్స్, ఇలా ఇన్ని రకాల సైన్స్లు ఉండవు. ఈ భూమి మీద ఉండేది ఒకే ఒక శాస్త్రం, సంపూర్ణ శాస్త్రం. అదే స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మిక శాస్త్రం. మెటీరియల్ సైన్స్ ఎప్పుడు హేతు ఆధారంగా విభజన ప్రాదేశికంగా నడుస్తుంది. విభజించి విడగొట్టి చీల్చి చెండాడి ఏముందో చూడాలని, నిగ్గు తేల్చాలని చూస్తుంది. ఒక స్థాయికి పోయిన తర్వాత ఇక విభజన పొసగదు. ఒక పాయింట్ దగ్గర అంతా ఆగిపోతుంది. దాంతో ఎక్కడో చిన్న సంతృప్తి, తెలియని ఫ్రస్ట్రేషన్. అలా అని మానవాళికి ఎన్నో సౌకర్యాలు ఇచ్చిన ఆది భౌతికతను కాదనటం ఉద్దేశం కాదా? కార్లు, కంప్యూటర్లు, కలర్ టీవీలు, ఉపగ్రహాలు, విమానాలు, వంట సామాగ్రి, ఎన్నెన్నో మెటీరియల్ సైన్స్ వరాలే కదా. ఇవన్నీ వ్యక్తీకృతం. ఇకపోతే కవిత్వం, కళలు, ఇవన్నీ కూడా ఎమోషనల్. మెటీరియల్ శాస్త్రాల కన్నా కొంచెం ఉన్నత స్థాయి. వాటి మాధుర్యం వాటికి ఉంటుంది, వాటి అంతఃసంతుష్టి వాటికుంది. అయితే ఇవేవి అంతిమంగావు, పాక్షికం. స్పిరిచువాలిటీ మాత్రం విభజనకి ఏమాత్రం వీల్లేనిది. అదో అత్యున్నత శిఖరారోహణ. ఆరో నవనోన్మేష సంయోగ ఘట్టం. సామరస్య జనక హృదార్థి. వ్యక్తీకరణకు అందని అనంతతత్వం. ఇలా ఎన్నో, అలా అనో చెప్పవీల్లేనిది. అవిభాజ్యము, అవ్యక్తము. నానక్ నాట్యాచారుడా, అల్లా బొమ్మలు గీసే ఆర్టిస్టా, గౌతమ బుద్ధ కళాకారుడా, జరతృష్ట శిల్పాచారుడేం కాదు కదా. కానీ వీరందరూ ఆయా కళలకు అతీతులు. కళలు మించిన స్థాయి, దురంధరత్వం వీరి సొత్తు. వీరి తపో సాధు ఫలాల నుంచి ఎన్నో కళలు, సంస్కృతులు, నాగరికతలు పరిడమిల్లాయి. ధ్యానోద్యమం. ఆకలి దప్పులు మరిచి, నిద్రాహారాలు వదిలి, కుటుంబ సభ్యులను విడిచి, విధి ఉద్యోగాలను కాదని అహంకారహం ధ్యానాన్నే ధ్యానించటం ఆయనకే చెల్లు. ఆధ్యాత్మికతే ఆకలి దప్పులుగా, ఆనాపానసతే నిద్రాహారాలుగా, ధ్యానులే కుటుంబీకులుగా, జ్ఞానబోధే కర్తవ్య పాలనగా, ఊర్వీలోకాలను ఒంటి చేత్తో చుట్టబెట్టడం ఆ మహా మనిషికే సాధ్యం. ఆయనో ఆధునిక ఆధ్యాత్మికోద్యమం, ధ్యాన వటవృక్షం. ఊడలు దిగిన ఆయన భావచింతన శాఖోపశాఖలే దరిద్రను విస్తరిస్తూ రాగరంజితం చేస్తోంది. స్ట్రెస్, స్ట్రెయిన్, వ్రణాలుగా మారిన ఆధునిక కాలంలో మానవుడికి సొంతనిచ్చేది భూమి నుంచి దిగి వచ్చిన దేవదూత సుభాష్ పత్రి గారు. ఆయన నుంచి విడుదలైన ఫెరోమెన్లకు ఆకర్షితులై కీటక బామల్లా ధ్యానులు. ఒకసారి హైదరాబాదులోని ఓషో మెడిటేషన్ సెంటర్కు వెళ్ళాలి. అక్కడున్న ఇన్ఛార్జితో మాట కలిసి మాది తిరుపతి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అని చెప్పా. ఆయన వెంటనే సుభాష్ పత్రి గారు మీకు తెలుసా, అసలు ఆంధ్రప్రదేశ్లో ఓషోను బాగా వ్యాప్తిలోకి తెచ్చిన ఆయనే. మునుపు ఓషో సత్యమని తెలిసిన చాలామంది ఆ విషయాన్ని బయటపెట్టేందుకు జంకేవారు. పత్రిజీ మాత్రం నిర్భయంగా ఓషోను చదవమని తన దగ్గరకు వచ్చే వాళ్ళకు సూచించారు. ఆయన పుణ్యమా అని తెలుగులోని తొలి అనువాదం ఓషో రజనీష్ సంభోగం నుంచి సమాధి పుస్తకానికి కాళ్ళొచ్చి విపరీతంగా అమ్ముడుపోయింది. అబ్బో, ఆయన సామాన్యుడు కాదు, ఆంధ్ర ఓషో అని అన్నారు. నిర్దాక్షిణ్యత. ఆయన్ని చూసేందుకు ఎవరెవరో వస్తారు. ఆ వచ్చిన వ్యక్తులు ఎంత గొప్పవాళ్ళైనా సరే నిర్మోహమాటంగా కొండ బద్దలు కొట్టినట్లు మాట్లాడడం ఆయన లక్షణం. దాంతో కొందరు కర్కశం, దుర్మార్గం అంటూ దూరంగా తొలగటం కూడా కద్దు. ఇలాంటి వారే ఆయనకు కోపం ఎక్కువ, ముందు వెనక చూడకుండా మరీ ముఖం మీదే అనేస్తారంటూ దుష్ప్రచారం చేస్తుంటారు. అయినా ఆయనకు అదేం పట్టదు. ఏమయ్యా రమణ, సత్యం బంగారు చెంచాల్లో పెట్టి తినిపించాలని కోరుకుంటారు. ఇది అయ్యే పనేనంటావా, నువ్వే చెప్పు అని తమాషాగా అడుగుతుంటారు.
సత్యం స్వభావమే అది. రెండు వైపులా పదునుండే కత్తి సూది మన. మెత్తగా చెప్పేదేమిటి, గట్టిగా గాండ్రించేదేమిటి. అయినా సత్యవాకులు ఏ రూపంలో చెప్తేనేమి, సత్హృదయం ఉండాలే కానీ, స్వీకరించే దిమాగ్ ఉండాలే కానీ. తాను సత్యమని తలించింది చెప్పినందుకు కొన్ని చోట్ల సభల్లో గలాటాలు కూడా జరిగేవి. కొందరు బహిరంగంగా వ్యతిరేకించేవారు, ఖండించేవారు. ఆయన కించెత్తు కూడా ఖాతరు చేయరు. కావాలంటే ధ్యానం చేయి, నీకే తెలుస్తుందని సవాలు విసిరేవారు. అహం పెద్ద అడ్డుగోడ కదా. పాపం ఆ మూఢ మనుషులు తాము 20 ఏళ్లుగా దేవీ పూజ దురంధులమనో, ఫలానా బాబా శిష్యులమనో అంటూ తమ జ్ఞానాన్ని ప్రదర్శించబోతారు. మామూలుగా పుట్టుకను బట్టి, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ఆస్తిని బట్టి, ఉద్యోగ హోదాని బట్టి అహంకారం విషం కక్కుతుంటుంది. దానికి మత దురహంకారం కూడా తోడైతే ఇక చెప్పనలవి కాదు. అహం మానవుడి మైండ్ సృష్టి ప్రకృతిలో లేనిది. సర్వమతాల అంతఃసారం అహంకార శూన్యతా సాధనే. బొసలు కొట్టే అహాన్ని ఎలా కుతుక కత్తిరించాలి అనేదే పాయింట్. ఆనాపానసతి అహం నిర్వికారతకు బాగా ఉపకరిస్తుంది. ఆనాపానసతిలో ఎలాంటి మంత్రోచ్చరణ కానీ, దైవారాధన కానీ, నామ మననం కానీ ఉండవు. ఆలోచన రహిత అహంకార శూన్య నిశ్చల స్థితే ఆనాపానసతి. అహంను విడనాడడం అన్నది దైవత్వానికి తొలిమెట్టు. మళ్ళీ రేపటి రోజున ప్రకృతి తత్వం అంటూ తెలియచేస్తున్నారు. తెలుసుకుందామా అండి? థ్యాంక్ యూ.